కేవలం బిగ్ షాట్లకే కాదు, మిడిల్ క్లాస్ వాడికి కూడా చేతికి అందేంత దూరంలో ఉండాలి విమాన ప్రయాణం. ఫ్లైట్ ఎక్కి ఆకాశంలో ఎగరాలన్న కల ఎవరైనా కనొచ్చు, దాన్ని ఎవరైనా సాకారం చేసుకోవచ్చు. దీనినే జీవితాశయంగా తీసుకుని ప్రభుత్వాలతో పోరాడి, కార్పొరేట్ శక్తులతో కొట్లాడి ఎయిర్ డెక్కన్ అనే సంస్థకు పునాది వేశారు కెప్టెన్ జిఆర్ గోపీనాథ్. పెద్దోడని, పేదోడని, బిజినెస్ క్లాస్ అని, ఎకానమీ క్లాస్ అని విడదీస్తే విడదీశారు. కనీసం విమానం ఎక్కే అవకాశాన్నైనా అందరికీ దక్కేలా చేద్దాం అనే ఆయన స్వప్నం అయితే సాకారమైంది. చౌక ధరకే విమాన ప్రయాణం అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే గ్రౌండ్ లెవెల్కి చేరుతోంది. ఎయిర్లైన్స్ సంస్థల మధ్య పోటీ పెరిగింది. రైల్లో స్లీపర్ క్లాస్ తోటి సరిసమానంగా దిగొచ్చేశాయి ఫ్లయింగ్ ఛార్జెస్. కానీ ఎక్కాల్సిన విమానాలు ఎక్కడా, విమానాలు దిగాల్సిన చోటెక్కడా? అవును, విమానాశ్రయాల కొరత ఒకప్పుడు మన దేశంలో అతిపెద్ద సమస్య. ఇప్పుడు పరిష్కారం దిశగా దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే జోరుగా మొదలెట్టినట్టుంది ఎయిర్పోర్ట్ల మేళా. తెలుగు రాష్ట్రాల్లో హైలెట్స్ భోగాపురం టు మామునూరు, ప్రతి 2 జిల్లాలకు ఒక ఎయిర్పోర్ట్. ఎక్కడి నుంచి ఎక్కడికైనా టేక్ ఆఫ్. నింగి నేల ఇక తిరుగులేని ఎయిర్ కనెక్టివిటీ. నాకు ప్రత్యేకంగా నేను కూడా ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రాకి రావాలన్నటువంటి ప్రయత్నం నా తరపున కూడా నేను చేస్తున్నాను. అయితే తర్వాత ఎక్కడొచ్చినా సరే ఒక రకంగా భారతదేశంలో వస్తుంది కాబట్టి ఎవరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మోదీ కేబినెట్ లో సివిల్ ఏవియేషన్ పోర్ట్ఫోలియో ఏపీ చేతుల్లోకి వచ్చిన తర్వాత, రామ్మోహన్ నాయుడు విమానాల మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత, వడ్డించేవాడు మనోడైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పౌర విమానయానం గేర్ మార్చుకుంది. రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఫస్ట్ మెగా టేక్ ఆఫ్ ఫ్రమ్ భోగాపురం. సర్వాంగ సుందరంగా సిద్ధమై ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కాబోతోంది భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. 13,000 మంది గిరిజన కళాకారులతో ధింసా నృత్య ప్రదర్శన, 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ, చరిత్రలో నిలిచిపోయేలా అట్టహాసంగా జరగబోతోంది ప్రారంభోత్సవం. మంత్రులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. నేను గర్వంగా చెప్పుకోవాలి, ఉన్న ఎయిర్పోర్ట్లో బ్రహ్మాండంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తయారైంది. కేవలం మనం చూసి గర్వపడమే కాదు, రేపు మీరు చూస్తారు ఎక్కడ ముంబై నుంచి వచ్చినా, ఢిల్లీ నుంచి వచ్చినా, వేరే సిటీస్ నుంచి వస్తే ఆహా ఏంటి ఎయిర్పోర్ట్ అని చెప్పుకునే విధంగా జిఎంఆర్ గ్రూప్ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని కట్టారు, డిజైన్లో కానీ ఇంటీరియర్స్లో కానీ. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న టెర్మినల్ ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి, కళాత్మక శిల్పకళకు అద్దం పట్టేలా ఇంటీరియర్ డిజైన్, విశాలమైన లాంజ్లు, అడుగు పెట్టిన క్షణం నుంచే సరికొత్త అనుభూతి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బెంచ్ మార్క్, ఉత్తరాంధ్రకు నయా ల్యాండ్ మార్క్ కాబోతోంది భోగాపురం ఎయిర్పోర్ట్. ఆగస్టు 1న ప్రధాని మోదీ ఫార్మల్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆగస్టు 17 నుంచి భోగాపురం గగనతలంలో విమానాల మోత మోగుతుంది. 4,500 కోట్ల ఖర్చుతో 2,200 ఎకరాల్లో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీకే గేమ్ చేంజర్ అంటోంది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అంచనాలు కూడా ఉన్నాయి. విశాఖ నుంచి గంటలోపే భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకునేలా 20 కనెక్టివిటీ రోడ్లు రెడీ అవుతున్నాయి. విశాఖ, విజయనగరం, అనకాపల్లి కలిసిపోతాయనే ధీమా కూడా ఉంది. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి ఈ ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఒక మైలురాయి కింద మిగులుతుంది. విశాఖపట్నము, ఉత్తరాంధ్ర జిల్లాల రూపురేఖలు మార్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. హైదరాబాద్లో మాదాపూరు, కొండాపూర్, గచ్చిబౌలి ఏ విధంగా ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఆ విధంగా డెవలప్ అవబోతూ ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసు. అంతా కూడా విజయనగరం, ఇటు అనకాపల్లి మధ్యలో విశాఖపట్నం ఒక ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధమైన ఒక అద్భుతమైన సిటీ అవబోతుంది. ఎయిర్పోర్ట్ వస్తే దాని వెంటే ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతమంతా కలర్ మారుతుంది, ఇన్ఫ్రా పెరుగుతుంది, టోటల్ గా లైఫే మారుతుంది.
ఇది నిజం. కానీ ఈ మార్పు మాకు మాత్రం అక్కర్లేదా అని తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల నుంచి కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి డిమాండ్లు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలా రెడీ అవుతూ ఉండగానే 2 తెలుగు రాష్ట్రాల్లో మిగతా ముఖ్య నగరాల్లో ఆగుతూ సాగుతున్న ఎయిర్పోర్ట్లపై స్పెషల్ గా ఫోకస్ పడింది. కడప, కర్నూలు, ఓర్వకల్లు, వరంగల్, శ్రీకాకుళం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల స్టేటస్ ఏంటి? అవి పూర్తి స్థాయిలో ఎప్పటికీ నిర్వహణలోకి వస్తాయి? ఎయిర్ కనెక్టివిటీ ఎంత పెరుగుతుంది అనే చర్చ మొదలైంది. నిజానికి ప్రతి 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఎయిర్పోర్ట్ రెడీ అవుతోంది. కాకపోతే వాటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీదే డౌట్లు. ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్పోర్ట్, అలాగే ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారంగా మారబోతోంది ఓరుగల్లు విమానాశ్రయం. ఎన్నాళ్ల నుంచో పెండింగ్లో ఉన్న వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 2028 జూన్ 2 ముహూర్తం కూడా ఫిక్స్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ తర్వాత తెలంగాణలో 2వ మేజర్ ఎయిర్పోర్టుకు రెక్కలొచ్చినట్టే అయింది. మన దేశంలో కల్చరలీ బ్యూటిఫుల్లీ టెర్మినల్ మన వరంగల్లో ఏర్పాటు చేయాలని అన్ని ఆలోచనలు అందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం కాకతీయ డైనస్టీ వాళ్ళ తాలూకా కల్చర్ అన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా టెర్మినల్ కూడా మనం నిర్మించడం జరుగుతుంది. ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అన్ని వనరులు సిద్ధం. జిఎంఆర్ సంస్థతో ఉన్న ఆటంకం తొలగిపోవడంతో టెండర్లు కూడా పిలిచింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆగస్టు 18న బిడ్ ఓపెన్ చేసి సెప్టెంబర్ 7న ఫినాన్షియల్ బిడ్ తెరుస్తారు. 820 మంది ప్రయాణికులకు సేవలందించేలా ఆధునిక టెర్మినల్, రన్వే, లింక్ టాక్సీవే, ఐసోలేషన్ బే, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్ అన్ని నిర్మాణాలకు కలిపి 203 కోట్ల 49 లక్షలు అంచనా ఖర్చు. మరో 270 కోట్లతో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, డ్రైనేజ్ వ్యవస్థ, మిగతా ఇన్ఫ్రా కోసం ఇంకో టెండర్ పిలుస్తారు. మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణంలో కదలిక రావడంతో మురిసిపోతోంది ఓరుగల్లు జనం. మామునూరు విమానాశ్రయానికి 950 ఎకరాల భూమి కావాలి. ఎయిర్పోర్ట్ అథారిటీస్ పరిధిలో 697 ఎకరాలు అందుబాటులో ఉంది. మిగిలిన 253 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. డిపిఆర్ కూడా సిద్ధమైంది. నిర్మాణమే మిగిలింది. ఇప్పటికే కాశీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తో దూసుకుపోతున్న వరంగల్ కి మామునూరు ఎయిర్పోర్ట్ వాల్యూ ఎడిషన్ కాబోతోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణంపై క్లారిటీ రావడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ ఫైట్ షురూ అయింది. మిగతా చోట్ల కూడా అడుగుతున్నారు, భద్రాచలం, పెద్దపల్లి, ఆదిలాబాద్. కానీ అన్నిటికంటే ముందు మన భూసేకరణ అయిపోయింది, మనకి టెండర్ స్టేజ్కి వచ్చేసినాం. కాబట్టి ఇది కేవలము ఇక్కడ ఆర్థికంగా తర్వాత ఒక డెవలప్మెంటల్ సెంటర్గా, ఒక డెవలప్మెంటల్ హబ్గా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఇంత ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేసినాము. ఏదో ఎలక్షన్లు రాగానే మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసే ప్రభుత్వం మాది కాదు, చేతల ప్రభుత్వం మాది. ఇలా ఎయిర్పోర్టు అన్న వెంటనే అయిపోయింది. తర్వాత ఇలా ఏదైతే కాంట్రాక్టర్లు కూడా వస్తున్నారు, దాని పని కూడా స్టార్ట్ కాబోతున్నది. ఉత్తమమైన ఎయిర్పోర్ట్ మామునూరు ఎయిర్పోర్ట్ అంటే నా చిన్నప్పుడు అక్కడ ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను కొత్తగా ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు వారు పిసిసి అధ్యక్షులుగా ఉండి నా నిండు సభలో కూడా మాటిచ్చిండు, తప్పనిసరిగా ఈ మామునూరు ఎయిర్పోర్టు వరంగల్ చిరుకాల స్వప్నం పూర్తి చేస్తానన్నారు. మామునూరు విమానాశ్రయంతో పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణకు మరో ఐటీ హబ్ అవుతుందని అంచనా కూడా ఉంది. ఓరుగల్లును 2వ రాజధానిగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఊతంగా మారబోతోంది మామునూరు ఎయిర్పోర్ట్. అటు ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఏర్పాట్లు స్పీడ్ అందుకున్నాయి. భూసేకరణ, మౌలిక వసతులు, శాఖల సమన్వయం అన్నీ చకచకా జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, పౌర విమానయాన సేవలు, ఎంఆర్ సదుపాయాలు, కార్గో కాంప్లెక్స్ ఇలా మల్టిపుల్ పర్పస్ తో రెడీ కాబోతోంది ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్. దీన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మించాలి అన్నది మొదటి ప్లాన్. కానీ డిఫెన్స్ మినిస్ట్రీకి వ్యూహాత్మకమైన ప్రాంతం కావడం, వైమానిక దళం ట్రైనింగ్ కు అనువైంది కావడంతో ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పుడు రాబోయే 2-3 రోజులు మొదలుపెట్టి ఒక
20 రోజులు దాన్ని పూర్తి చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళు డెవలప్ చేస్తాను ఎయిర్పోర్ట్ని. సో దాని గురించి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఉందో దాని యొక్క నెంబర్స్ కొంచెం చేంజ్ అవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విల్ కంటిన్యూ టు డూ ద ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ అండి. ఏదైతే ప్యాసింజర్ సర్వీసెస్ ఉందో, సిటీ సైడ్ సర్వీసెస్ ఉన్నాయో, టెర్మినల్ సర్వీసెస్ ఉన్నాయో, అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ కింద ఉంటాయి. మిగతావన్నీ కూడా అంటే రన్వే కానీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్వీసెస్ కానీ, హ్యాంగర్స్ కానీ, దానికి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీస్ కానీ, ఇవన్నీ కూడా ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లో ఉంటాయి. 2009 ఎకరాల్లో 2278 కోట్ల అంచనా ఖర్చుతో నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పరిపాలనా అనుమతులు వచ్చేశాయి. డిసెంబర్ 31లోగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఏపీలోనే వెనుకబడ్డ జిల్లాల్లో మొదటి స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లాకు 55 ఏళ్లుగా మేజర్ ప్రాజెక్టులు ఏమీ రాలేదన్న బెంగ ఒకటి ఉంది. ఇలా అభివృద్ధికి నోచుకోలేక ఆశగా చూస్తోన్న మరికొన్ని జిల్లాల్ని కూడా ఫిదా చేస్తున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇప్పటికే ఉన్న విమానాశ్రయాల్ని, ప్రపోజల్ స్టేజ్లో ఉన్న విమానాశ్రయాలు అన్నిటి మీద ఫోకస్ పెట్టి ఆ ఎయిర్పోర్ట్ రూట్లో డెవలప్మెంట్కి ఛాన్స్ ఇస్తోంది. ఏదైతే మన ఒంగోలు ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజుకి దగ్గర 3 times సెంట్రల్ నుంచి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ట్రయల్ రిపోర్ట్ కానీ లేదా ఫీజిబుల్ రిపోర్ట్ కూడా అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. దానికి మినిమమ్ 110 కోట్ల దాకా కావాలని చెప్పేసి కూడా దానికి ఒక ఎస్టిమేషన్ వేశారు. ఒంగోలు ఎయిర్పోర్ట్ కమింగ్ సూన్ అంటోంది. జిల్లా ప్రజల చిరకాల కోరిక తీరబోతోంది. భూసేకరణ కోసం ఇప్పటికే 108 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. అటు ఎయిర్పోర్ట్ అథారిటీ టెక్నికల్ టీం భూములను పరిశీలించింది. ఒంగోలులో ఎయిర్పోర్ట్ వస్తే గ్రెనేడ్, ఆక్వా రంగాలకు కొత్త జోష్ వచ్చే అవకాశం ఉంది. తిరుపతి తర్వాత మనకు ఎయిర్పోర్ట్ లేని ప్రాంతంగా ఉంది. ఇప్పుడు బ్రిటిష్ వాడి కాలంలోనే దొనకొండ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రకాశం జిల్లా ఈరోజు ఎయిర్పోర్ట్కి నోచుకోకుండా లేకపోతుంది. అందువల్ల ప్రకాశం జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఒంగోలు ఎయిర్పోర్ట్ విషయంలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగించి సరైన వివాదాలు లేని భూమిని తీసుకొని ఎయిర్పోర్ట్ని నిర్మించే ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తాం. అటు రాయలసీమకు కూడా పట్టనుంది విమానయోగం. కర్నూలు దగ్గర ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ఇప్పటికే సర్వీస్లో ఉంది. రోజు మార్చి రోజు బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నానికి విమానాలు తిరుగుతున్నాయి. చెన్నై, తిరుపతికి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో సదుపాయాలు లేకపోవడంతో మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపారు అధికారులు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఇక నుంచి రద్దీ కానుంది. ఈ విమానాశ్రయాన్ని విస్తరిస్తూ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. దీంట్లో ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని విస్తరిస్తే కార్గో కోసం ఇప్పటికే ఇన్వెస్టర్లు కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడ విమానాశ్రయానికి అనుబంధంగా 2 పైలట్ శిక్షణ కేంద్రాలకు కూడా అనుమతులు వచ్చాయి. రన్వేను 3100 మీటర్ల వరకు విస్తరించాలని, నైట్ ల్యాండింగ్ కు అవకాశం ఇవ్వాలన్నది ప్లాన్. ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఈకోసిస్టమ్ గా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి పైలట్లకు ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇచ్చేలా ఆలోచన జరుగుతోంది. విజనరీ లీడర్ లైక్ చంద్రబాబు గారు ఉన్న దానికే ఎయిర్పోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారు ఉన్న దానికే ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్ వచ్చింది. ఇవన్నీ ఇండస్ట్రీస్ అంతా రావడం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ విజన్. సో ఆయన విజన్ తగ్గట్టుగా స్టెప్ బై స్టెప్ పెడతాం. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కోరిన వెంటనే మనకు ఆల్టర్నేట్ డేస్లలో మండే, వెనస్డే, ఫ్రైడే రోజుల్లో కూడా మనకు ఫ్లైట్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అడ్మిషన్లు జరుగుతున్నాయి కనుక కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ఏవియేషన్ అకాడమీ ద్వారా పైలట్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు చిన్న టెర్మినల్ తో ఉండి లేనట్టుంది కడప ఎయిర్పోర్ట్. 2 ఏళ్ల నుంచి రాత్రిపూట టేక్ ఆఫ్, ల్యాండింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ప్యాసింజర్లకు గుడ్ న్యూస్. కడప ఎయిర్పోర్ట్ కి సెకండ్ వర్షన్ రెడీ అవుతోంది. రన్వే కూడా ఎక్స్పాన్షన్ చేశారు. దాదాపు 320 ఫ్లైట్లు కూడా ల్యాండింగ్ సౌకర్యం కడపలో ఉంది. రాత్రిపూట టేకాఫ్, ల్యాండింగ్ సౌకర్యం కూడా ఎప్పుడో 2 సంవత్సరాల కిందటే ఏర్పాటు అయిపోయింది. ఇప్పుడు కాబట్టి పెద్ద విమానాశ్రయాలకు కూడా ఇబ్బంది లేకుండా కడప విమానాశ్రయం చోటిస్తుంది. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 266 కోట్ల ఖర్చుతో గండికోట నమూనాతో మొత్తం 3 ఫ్లోర్లతో కొత్త టెర్మినల్ ఏర్పాటవుతోంది. 24 చెక్ ఇన్ కౌంటర్లు, 1700 మీటర్ల రన్వే, ఏటా 10,000 మంది ప్రయాణించే వీలుండేలా నిర్మాణమవుతోంది సెకండ్ టెర్మినల్. As we know that the existing building is a very small building and it was basically a temporary building constructed earlier.
So the new building will be a modern building as we have in all other airports. ఇప్పటికే 70% పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమవుతోంది కడప ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్. ఇప్పుడు నడుస్తున్న ఇండిగో సర్వీసులతో పాటు మరికొన్ని ఎయిర్వేస్ కడప నుంచి ఆపరేషన్స్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. రానున్న కాలంలో పరిశ్రమలకి రాబోతా ఉన్నాయి. వాటికి అన్నిటికీ కూడా ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి అనే ఉద్దేశంతోనే కడప ఎయిర్పోర్ట్ను అభివృద్ధిలో భాగంగా దాదాపు 260 కోట్ల రూపాయల పైచిలకు నిధులను కేటాయించింది. మరో 4-5 నెలల్లో ఈ టెర్మినల్ కూడా పూర్తి చేసి దీన్ని ప్రారంభించేదానికి సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అటు ఉత్తరాంధ్రలోనే మరో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస విమానాశ్రయాన్ని 2030 నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని టార్గెట్ గా పెట్టుకుంది ప్రభుత్వం. 1185 ఎకరాల్లో 2400 మీటర్ల పొడవైన రన్వేతో మొత్తం 44 అంశాలతో డిపిఆర్ సిద్ధమైంది. నిర్మాణ వ్యయం 750 కోట్లు. ఫార్మర్స్తో మళ్ళీ ఒకసారి మాట్లాడతాం. బట్ ఇన్ ద మీన్ టైం బ్యాక్ ఎండ్లో ఆడియో నుంచి రెవెన్యూతో పాటు మిగతా అన్ని టీమ్స్ కూడా సర్వే టీమ్స్ కూడా అక్కడ పనిచేస్తున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒకటే హామీ అందరికీ ఇస్తున్నాం, ఇది మన ఫార్మర్స్ ఒప్పించిన తర్వాతనే మనం ముందుగా వెళ్తాం. కానీ నిర్వాసిత గ్రామాలను ఒక్కటి చేసి పలాస ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రభుత్వంతో కయ్యానికి దిగింది. పలాస ఆర్డీఓ కార్యాలయం దగ్గర మహాధర్నాకి పిలుపునిచ్చింది. అన్ని అడ్డంకుల్ని అధిగమించి పలాస ఎయిర్పోర్ట్ ను టేక్ ఆఫ్ చేద్దామన్న సంకల్పంతో ఉంది ప్రభుత్వం. ఇదే ఎయిర్పోర్ట్ ఆకాశంలో కడతామనంటే ఇప్పుడే సంతకం పెట్టి ఆకాశానికే మార్చేస్తాను. ఎయిర్పోర్ట్ కట్టగలమా? ఆకాశంలో ఏదైనా చేయగలమా? ఎక్కడ చేయాలన్న భూమి ఉండాలి. ఆ భూమి కోసమే ఈ రోజు ఆరాటం. ఆ భూమి కాస్త ఈ రోజు ప్లానింగ్ లో ఇక్కడ ఉంది కాబట్టి మీ అందరి సహకారం కోరుతూ మళ్ళీ చెప్తున్నాను, గౌరవంగానే కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లున్నాయి. తెలంగాణలో మాత్రం ఒకే ఒక్కటి. ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ? దీనికి ఎవరు తీసుకుంటారు బాధ్యత? అమరావతికి రాజధానిగా రాజముద్ర వేస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ ఎంపీలు ఇలా కడుపు చించుకున్న తీరిది. విభజన చట్టంలో అమలు కాని ప్రామిసులను గుర్తు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్ద యుద్ధమే జరిగింది. కొత్తగూడెం, ఆదిలాబాద్ల ఎయిర్పోర్ట్ల సంగతి ఏమిటి? 2 రాష్ట్రాలను సమంగా అభివృద్ధి చేస్తా ఉన్న వాగ్దానాలు ఎక్కడా అని గట్టిగా నిలదీశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టింది. తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం భూమిని కేటాయించకుండా విమానాశ్రయాలను 10 ఏళ్ల పాటు నాంచింది అని మంత్రి కిషన్ రెడ్డి అప్పటికేదో సర్దేశారు. కానీ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం 2 రాష్ట్రాల మధ్య బ్యాలెన్సింగ్ యాక్ట్ బాగానే షురూ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీల్లో విమానాశ్రయాలు జెట్ స్పీడ్తో రెడీ అవుతున్నాయి. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.